హలో, హాయ్ అండి. నేను మీ నర్సిరెడ్డిని. ఈరోజు వచ్చేసి తారీఖు 27 డిసెంబర్ నెల 2024 శుక్రవారం. ఈరోజు కనుక మనం మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే, ఈరోజు శుక్రవారం, దాని కారణంగా మార్కెట్ అయితే కొద్దిగా స్లోగా ఉందని చెప్పుకోవాలా. అయితే ఈరోజు బేరానికి డీలక్స్లు, సూపర్ బెస్ట్లు, సూపర్ డీలక్స్లు అయితే పెద్దగా రాలేదు. ఎక్కువ మీడియం బెస్ట్లు వచ్చినాయి స్టాకు. అందుకని ఈరోజు మనకి డీలక్స్ల రేట్లు చెప్పడం కుదరటం లేదు. మీడియాలు, బెస్ట్లు అంతవరకే, మీడియం బెస్ట్లు ఈ మూడింటి వరకే చెప్పడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులారా, మీరు రేట్లు వినేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా నిదానంగా వినండి. ఎక్కడ స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. పూర్తిగా చూసి లైక్ కొట్టండి మీకు నచ్చితే. మీరు ఏదైనా అడగాలనుకుంటే కామెంట్ రూపంలో మాకు తెలియజేయగలరు. మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు చెబుతున్నాను అంటే, మనం మిర్చి రేట్లే కాదు, మిరపదాట్ల వీడియోలు కూడా పెట్టడం జరుగుతుంది. మిరపదాట్లు ఏ ఊర్లో ఎక్కడ ఎలా ఉన్నాయి, ఏ రకాలు బాగున్నాయనే వీడియోలు కూడా మనం మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది. అందుకోసం మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెబుతున్నాను. మీరు రేటుతో పాటు మిరపతోటలో కూడా చూడవచ్చు, ఏ రకాలు బాగున్నాయి ఏందని తెలుసుకోవచ్చు. దానికోసం మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెబుతున్నాను. ఇప్పటికి కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు కనుక మనం మార్కెట్లోకి కనుక వెళ్తే, ఫస్ట్ సింజంటా బ్యాడీ $3 కనుక మనం మొదలుపెట్టుకుంటే, మార్కెట్ వచ్చేసి మీడియం బెస్ట్లు 8,000 నుంచి 11,000 వరకు నడుస్తుంది. మీడియం బెస్ట్లు కనుకైతే 11,000 నుంచి 11,500, 11,800 ఆ స్థాయిలో నడుస్తుంది. అది 4531 మార్కెట్. ఆడైనా డీలర్స్ కానీ సూపర్ డీలర్స్ కానీ ఎక్కడ తగలలేదు. ఎందుకంటే ఈరోజు పెద్దగా కాయలు డీలక్స్ కాయలు రాలా, ఎక్కువ మీడియం బెస్ట్లు వచ్చినాయి. తర్వాత కనుక మనం చూసుకుంటే 2043 కనుక చూసుకుంటే, మార్కెట్ 8,000 నుంచి 10,000 వరకు మీడియం బెస్ట్లు నడుస్తుంది. మీడియాలు 8,000 నుంచి 9,000, మీడియం బెస్ట్లు 9,000 నుంచి 10,000, బెస్ట్లు కనుకైతే 10,000 నుంచి 10,800 ఆ రకంగా అవుతుంది. సూపర్ బెస్ట్ కనుకైతే 10,800 నుంచి 11,500, డీలక్స్ కనుకైతే ₹12,000 ఒక 100 అటు ఇటుగా పెట్టడానికైతే జరుగుతుంది. రైతు సోదరులారా, మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నేను చెప్పే రేటు ఒక 100 అటు ఇటుగా ఉంటుంది. నిక్కచ్చిగా అయితే మీరు వేసుకోవద్దు, ఒక ₹100 అటు ఇటుగా. నేను ప్రతిసారి మన వీడియోలో ఇది అనేది ఖచ్చితంగా చెబుతున్నాను. నిక్కచ్చిగా వేసుకోవద్దు, ఒక 100, ₹150 అటు ఇటుగా ఉంటాయనేసి నేను మీకు చెప్పడం అయితే జరుగుతుంది. కరెక్ట్గా అయితే నిక్కచ్చిగా అయితే వేసుకోవద్దు. తర్వాత మనం కనుక 108 కనుక చూసుకుంటే, కొత్త కాయలు వచ్చేసి మీడియాలు 10,000 నుంచి 11,000 పడుతున్నాయి. మీడియాలు 108 కొత్త కాయలు 10,000 నుంచి 11,000 మీడియాలు, 11,000 నుంచి 11,800 మీడియం బెస్ట్లు, 11,800 నుంచి 12,500 ఆ రేంజ్లో అయితే, 12,200, 12,500 అయితే బెస్ట్లు పడుతున్నాయి. 12,500 నుంచి 13,000 అయితే సూపర్ బెస్ట్లు అయితే పడుతున్నాయి 108 కొత్త కాయలు. తర్వాత మనం జీని 26 కనుక చూసుకుంటే, 12,000 నుంచి 12,800 మీడియాలు, 12,800 నుంచి 13,400 వరకు మీడియం బెస్ట్లు, 13,400 నుంచి 14,500 వరకు బెస్ట్లు అయితే పడటం జరుగుతుంది. ఇంకా 14,500 నుంచి 15,000 వరకు అయితే సూపర్ బెస్ట్లు. అంటే ఎక్కడ డీలక్స్ క్వాలిటీ అయితే రాలేదు. సూపర్ బెస్ట్లు కనుక అయితే వేయడానికైతే అవకాశం ఉంది. 15,000 దాకా, 15,200 దాకా అయితే అవకాశం ఉంది. అయితే అక్కడ రాలేదు. వస్తే మటుకు వేయడానికైతే అవకాశం ఉంది. తర్వాత మనం రోమి 26 కనుక చూసుకుంటే, మీడియాలు 12,000 నుంచి 12,800 మీడియాలు, 12,800 నుంచి 13,500 మీడియం బెస్ట్లు, 13,500 నుంచి 14,200 వరకు బెస్ట్లు, 14,200 నుంచి 14,600 వరకు సూపర్ బెస్ట్ అయితే వేయడం జరుగుతుంది. అయితే ఈరోజు శుక్రవారం కారణంగా కొనుగోలుదారులు అయితే పెద్దగా రాలేదు. క్వాలిటీస్ కూడా సూపర్ డీలక్స్లు కూడా ఎక్కడ రాలేదు. ఎక్కువ మీడియాలు, బెస్ట్లు, మీడియం బెస్ట్లు, ఏడన్న ఒకటి సూపర్ బెస్ట్లు అంతే తగులుతున్నాయి. దాని తర్వాత మనం కనుక చూసుకుంటే 341 కనుక చూసుకుంటే, 341 మీడియాలు కనుక చూసుకుంటే 11,000 నుంచి 12,000 మీడియాలు,
12,000 నుంచి 13,000 మీడియం బెస్ట్లు, 13,000 నుంచి 14,000 అయితే బెస్ట్లు పట్టడం అయితే జరుగుతుంది. డీలక్స్ కాయలు అయితే ఎక్కడా కానరాలేదు. హైబ్రిడ్ రకాలు బిఎఫ్లో ఏ అయినా సరే 6,000 నుంచి 9,000 మధ్యలో అడుగుతున్నారు బిఎఫ్ రకాలు. సిఎఫ్లు అయితే ఇంకా 4,000 నుంచి 7,000 మధ్యలో అడుగుతున్నారు. అది పాత కాయలు ఓల్డ్ అంటే బిఎఫ్లు సిఎఫ్లు అయితే మరీ ఘోరంగా అడుగుతున్నారు కాయలు. ఏదైనా ఎంతో కొంత కొత్త కాయలకే ఏసీలో కాయలకే కొద్దిగా అడగడం జరుగుతుంది. బిఎఫ్లు సిఎఫ్లు కనుక ఏమైనా ఉంటే రైతు సోదరులారా మీ కాయలు ఒకసారి చూసుకుని దాన్ని బట్టి మీరు అమ్మకాలు చేసుకోండి. రైతు సోదరులారా ఇప్పుడు యాటికి కొత్త కాయలు వస్తున్నాయి, మీరు తెచ్చుకునేటప్పుడు కొద్దిగా చూసి తెచ్చుకోండి. మీరు కళ్ళాల్లో తాలుగాయలు ఎరుచుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మచ్చకాయ నల్లకాయ లేకుండా తాలుగాయ లేకుండా జాగ్రత్తగా ఎరుచుకొని తీసుకొచ్చుకోండి. మీరు కనుక అవి ఉండి తీసుకొచ్చుకుంటే మనకి ఇక్కడ మీడియం బెస్ట్లు రేట్లో పడతాయి. అదే అవి కనుక కొద్దిగా జాగ్రత్త కనుక మీరు తెచ్చుకుంటే బెస్ట్లు సూపర్ బెస్ట్లు రేట్లు పట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు యాటికి ఎలాంటి కాయలు తెచ్చుకోవాలనేది మీ చేతుల్లో ఉంది. కొత్తగా తెచ్చుకునే దిగుబడి కాయలు ఇంకా ఏసీలో కాయలు అంటే ఇంకా చేసేది ఏం లేదనుకోండి. నేను కొత్తగా తెచ్చుకునే కొత్త కాయల గురించి రైతు సోదరులకైతే చెప్పడం జరుగుతుంది. మనం కనుక నెంబర్ 5 కనుక చూసుకుంటే 8,200 నుంచి 10,500 వరకు మీడియం బెస్ట్లు నడుస్తుంది. మీడియాలు కనుకైతే 8,200 నుంచి 9,200 9,300 మీడియాలు నడుస్తుంది. మీడియం బెస్ట్లు కనుకైతే 9,500 నుంచి 10,500 మీడియం బెస్ట్లు నడుస్తుంది. బెస్ట్లు కనుకైతే 10,500 నుంచి 11,500 బెస్ట్లు నడుస్తుంది. సూపర్ బెస్ట్ వరకు 12,000 నడుస్తుంది. డీలక్స్లు సూపర్ డీలక్స్లు అయితే కాయలు అయితే ఎక్కడా లేవు నెంబర్ 5. తర్వాత 273 కనుక చూసుకుంటే 8,000 నుంచి 9,000 మీడియాలు, 9,200 నుంచి 10,000 వరకు మీడియం బెస్ట్లు, 10,000 నుంచి 11,000 వరకు బెస్ట్లు. ఇంకా డీలక్స్ సూపర్ బెస్ట్లు కనుక్కుంటే 11,000 నుంచి 13,000 మధ్యలో అయితే మార్కెట్ అయితే నడుస్తుంది. ఈడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలా, మన కాయల రంగును బట్టి, క్వాలిటీని బట్టి, ఆరుదలను బట్టి, తాలుగాయను బట్టి, మచ్చకాయలను బట్టి మీడియాలు మీడియం బెస్ట్లు సూపర్ బెస్ట్లు డీలక్స్గా విడగొట్టడం జరుగుతుంది. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. బెస్ట్లు పడ్డ రేటు డీలక్స్లు పడవు, డీలక్స్లు పడ్డ రేటు బెస్ట్లు పడవు, మీడియాలు పడ్డ రేటు బెస్ట్లు పడవు, మీడియం బెస్ట్లు పడ్డ రేటు సూపర్ బెస్ట్లు పడవు. ఇది ఏ క్వాలిటీకి ఆ క్వాలిటీ పడింది రేటు. అదొకటి మటుకు గుర్తుపెట్టుకోండి. ఆర్మర్ కనుక చూసుకుంటే డీలక్స్ క్వాలిటీ అయితే ఎక్కడా తగలలేదు. సూపర్ బెస్ట్ కనుక అయితే 12,000, బెస్ట్లు కనుకైతే 10,500 నుంచి 11,500 మధ్యలో బెస్ట్లు పడుతుంది. మీడియం బెస్ట్ కనుకైతే 10,000 నుంచి 10,800 ఆ స్థాయిలో పడుతుంది. మీడియాలు కనుకైతే 9,000 నుంచి 10,000 పరిస్థితిని బట్టి అయితే, ఎందుకంటే ఇవాళ శుక్రవారం కాబట్టి వ్యాపారస్తులు పెద్దగా రాలేదు. వచ్చిన వాళ్ళు మటుకు తక్కువగా అయితే అడగడం జరుగుతుంది. తక్కువకు అడగడానికి కూడా మార్కెట్ స్పీడ్ లేకపోవడం వల్ల అది స్పీడ్ కనుక్కుంటే ఇంకో స్థాయిలో అయితే అడిగేవాళ్ళే. ప్రస్తుతానికైతే మార్కెట్ పరిస్థితి అది. ఆర్మర్ కనుకైతే కొత్తవి కనుకైతే బెస్ట్లు 9,500 నుంచి 10,000 మీడియం బెస్ట్లు 9,500 నుంచి 10,000 మీడియం బెస్ట్లు కనుకైతే 10,000 నుంచి 10,800 వరకు బెస్ట్లు అడగడం జరుగుతుంది. ఎక్కడ సూపర్ బెస్ట్లు డీలక్స్లు అయితే ఇప్పుడే రాలేదు. సూపర్ బెస్ట్లు డీలక్స్లు కొత్తకాయ రావాలి అంటే ఇంకా మార్చి నెల దాకా ఆగాల, అప్పుడు మంచి క్వాలిటీ వస్తాయి. కాబట్టి ఇప్పుడు వచ్చేయన్నీ బెస్ట్లు మీడియం బెస్ట్లే కొత్త కాయలు. ఈరోజు ఏసీ నుంచి వచ్చిన కాయలు కూడా ఎక్కువ మీడియం నుంచి మీడియం బెస్ట్లే వస్తున్నాయి. ఎక్కడన్నా ఒకటి సూపర్ బెస్ట్ డీలక్స్లో అయితే జరిగింది. ఈరోజు మనం క్లాసిక్ గురించి కనుక మాట్లాడుకుంటే 8,000 నుంచి 8,700 మీడియాలు, 8,800 నుంచి 9,500 మీడియం బెస్ట్లు, 9,500 నుంచి 10,000 బెస్ట్లు. ఇంకా డీలక్స్ కనుక అయితే నాకు తెలిసి 10,500 నుంచి 12,000 మధ్యలో డీలక్స్ పడే అవకాశం ఉంది. అయితే ఎక్కడా రాలేదు. ఎక్కువ మీడియాలు మీడియం బెస్ట్లే వస్తున్నాయి. ఈరోజు వాటి రేట్లే చెప్పడం జరుగుతుంది. తర్వాత షార్కోన్ కనుక చూసుకుంటే మీడియాలు 12,000 నుంచి 12,800 షార్కోన్ జరుగుతుంది. మీడియం బెస్ట్ కనుకైతే 12,800 నుంచి 13,500, బెస్ట్లు కనుకైతే 13,500 నుంచి 14,200,
మరి సూపర్ బెస్ట్ కనుక అయితే 14,200 నుంచి 14,600, 14,700 అయితే ఒక 100 అటు ఇటుగా అయితే జరుగుతుంది. డీలక్స్లో అయితే ఇది చెప్పలే రేరు, చాలా చాలా తక్కువ పెట్టారు. ఈరోజు ఎక్కువ రైతులు మీడియాలు, మీడియం బెస్ట్ పెట్టడం జరుగుతుంది. తర్వాత మనం కనుక తేజాలు కనుక చూసుకుంటే మీడియాలు 10,000 నుంచి 11,000 మీడియాలు, అంటే కొద్దిగా కలగలుపులు ఇలాంటివి అయితే కొద్దిగా లోన్కే ఉంది. ఇంకా ఏదైనా మార్కెట్ ఒక తేజాలకి, షార్కోన్కి కొద్దిగా బాగుంది, 341కి ఇలాంటి వాటికి. మిగతా రకాలు కూడా తక్కువ ఉన్నాయి. తేజాలు కనుక మనం చూసుకుంటే 10,000 నుంచి 11,000 మీడియాలు, మీడియం బెస్ట్లు 11,500 నుంచి 12,500, 13,000 మీడియం బెస్ట్లు కనుకైతే 13,000 నుంచి 14,500 దాకా బెస్ట్లు వేస్తున్నారు. సూపర్ బెస్ట్ కనుకైతే 14,500 నుంచి 15,500, డీలక్స్ కనుకైతే 16,000, సూపర్ డీలక్స్ కనుకైతే 16,200. అది కానీ 16,500 వేసే అయితే లేదు. 16,000 నుంచి 16,200, 16,300 సూపర్ డీలక్స్ అయితే వేయడం జరుగుతుంది. బంగారం కనుక మనం చూసుకుంటే 9,000 నుంచి 10,000 మీడియం కాయలు, 10,000 నుంచి 11,000 మీడియం బెస్ట్లు, 11,000 నుంచి 11,800 బెస్ట్లు, 12,000 నుంచి 13,000 మధ్యలో సూపర్ బెస్ట్లు అయితే జరుగుతుంది. డీలక్స్ అయితే ఉంటే వేయడానికి అవకాశం ఉందేమో 13,000 పైన, 13,500 ఆ స్థాయిలో కనుక. ఏదైనా ఈరోజు మార్కెట్కి అయితే ఏసీ కాయలు, డీలక్స్ కాయలు అయితే రాలేదు. ఎక్కువ మీడియంలు, మీడియం బెస్ట్లు ఏడన్నా ఒకటైతే సూపర్ బెస్ట్ తగులుతుంది. డీలక్స్ కనుక ఇది కాలేదు ప్రస్తుతానికైతే. రేపు ఏమన్నా వస్తాయని చూద్దాం. రేపు శనివారం మరి ఎట్లా ఉంటుందో. ఆదివారం సెలవు. ప్రస్తుతానికైతే బంగారు రేట్ అయితే అట్లా ఉంది. మరి 355 మార్కెట్ కనుక మనం చూసుకుంటే 8,000 నుంచి 9,000 మీడియాలు, 9,200 నుంచి 10,000 మీడియం బెస్ట్లు, 10,300, 10,400 నుంచి 11,000 బెస్ట్లు, 11,000 నుంచి 11,800 సూపర్ బెస్ట్లు, ఇంకా 12,000 నుంచి 13,000 మధ్యలో అయితే డీలక్స్లు అయితే జరుగుతుంది. ఏడన్నా ఒకసారి డీలక్స్లు కానొస్తున్నాయి. కాబట్టి మార్కెట్ అయితే ఈరోజు బాగా తక్కువ అనుకోవాలి. ఎందుకంటే క్వాలిటీ లెస్ కాయలు వచ్చినాయి కాబట్టి మార్కెట్ కూడా క్వాలిటీ లెస్ కాయలకి ఎప్పుడు మార్కెట్ తక్కువనే ఉంటుంది. కాబట్టి ఈరోజు మార్కెట్ తక్కువనే అనుకోవాలా. మనం కనుక 334 సూపర్ 10 రకాలు కనుక చూసుకుంటే మీడియంలు 8,000 నుంచి 9,000, 9,500 వరకు మీడియాలు, 10,000 నుంచి 11,000 మీడియం బెస్ట్లు, 11 నుంచి 12,000, 12,200 వరకు బెస్ట్లు, 12,200 నుంచి 13,000 వరకు సూపర్ బెస్ట్లు. డీలక్స్లు కనుకైతే 13,200 నుంచి 14,500 వరకు సూపర్ బెస్ట్ డీలక్స్ లేచ్చు. సూపర్ డీలక్స్ కనుకైతే 15,000. అయితే ఈరోజు మార్కెట్కి అయితే వ్యాపారస్తులు అయితే అంత స్పీడ్గా అయితే లేరు, తక్కువగా వచ్చారు. దాని కారణంగా మార్కెట్ కూడా కొద్దిగా స్లో అయిందని అనుకోవచ్చు మనం. మరి చూడాలా, ఎందుకంటే వాతావరణం బాగలేదు. దాని కారణంగా వ్యాపారస్తులు కొద్దిగా తక్కువ మంది వచ్చారని మనం అనుకోవచ్చు. శుక్రవారం ఒకటి, వాతావరణం బాగలేకపోవడం ఒకటి, కొనుగోలు చేసి మళ్ళీ మచ్చుల కాడ ఆగిపోయి లారీలు వాతావరణానికి ఇబ్బంది పడి మళ్ళీ లోడింగ్లకు ఇబ్బంది పడి అనే ఉద్దేశంతో ఈరోజు రాకపోవచ్చు. అది కూడా ఒక కారణం అనుకోవచ్చు మనం. ఏదైనా రైతు సోదరులారా, మీ కాయలు మీరు అమ్ముకునేటప్పుడు కాయల దగ్గరకు రండి. యార్డు కాడికి వచ్చి మీ కాయలు చూసుకొని మీరు అమ్ముకోండి. మీరు ఎక్కడో ఉండి ఈడ బేరానికి పెట్టి మీరు వాళ్ళు చెప్పిన రేట్లకి ఆడేం జరుగుతుందో తెలుసుకోకుండా వాళ్ళు చెప్పిన రేట్లకి అమ్మటం కాదు. మీరు కూడా మీరు పండించిన మాల్ని మీరు మీ యార్డుల కాడికి, మీ ఏసీల దగ్గరకు వచ్చి ఒకరోజు టైం కేటాయించి అమ్ముకోండి. అప్పుడు అందరికీ మంచి జరుగుతుంది. కాబట్టి మీరు మాల్ అమ్ముకునేటప్పుడు అశ్రద్ధ, అలసత్వం అయితే చూపించొద్దు. మీకు కనుక మన వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి. ఇప్పటికీ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.